అమ్మాయి గర్భిణీ వచ్చింది. గర్భిణీ వచ్చినప్పుడు 6వ నెలకు అవిలేటానికి వెళ్ళాము. వెళ్తే బిడ్డ బాగలేదు, తీసేయాలన్నారు. సరే మేము ఉంచేసాము. ఉంచిన తర్వాత మళ్ళీ 8వ నెలకు ట్యానింగ్కి వెళ్తే అసలు బిడ్డ బాగలేదు, ఎందుకు ఉంచారని అన్నారు. మా తోడుకోళ్ళు మా బావగారు కూతురు వెళ్ళి అమ్మాయి గర్భిణీ, అబ్బాయిని తీసేశారు. మళ్ళీ గర్భిణీతో ఉంది. మళ్ళీ 5వ నెలప్పుడు మళ్ళీ తీసేయాలన్నారు. మళ్ళీ తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ 3వ కానుపు వచ్చింది. 3వ కానుపు కూడా బిడ్డ తీసేయాలన్నారు. కానీ ఏ బిడ్డ అన్నా పుట్టని సరే అని మేము ఉంచేసాము. ఉంచిన తర్వాత మరుగుజ్జు పిల్ల పుట్టింది, పొట్టిగానే ఉంది. మళ్ళీ తర్వాత ఇది 4వ కానుపు. మరి ఇప్పటివరకు 3వ నెలప్పుడు గర్భిణీతో ఉంది. ఉంటే మా బావగారు కూతురు అనింది, పిన్ని మరి ఆడికి ఇసాక అయ్యగారి దగ్గరికి ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, మనం ఏ బిడ్డ అయితే కావాలనుకుంటున్నామో ఆ బిడ్డనెత్తారు దేవుడు అని చెప్పింది. చెబితే పెద్ద కోళ్ళని పంపించాను. 3వ నెలప్పుడు నేను వ్యాపారానికి వెళ్తాను. వెళ్ళొచ్చినప్పుడు ఇసాక అయ్యగారు వాక్యం నేను చూస్తున్నాను. చూసి అంతగానో కుంగిపోయి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత పనుకుంటే నాకు దేవుడి కల్లో, అమ్మ నువ్వు బాధపరమాకు, దిగులు పరమాకు, నీ చక్కని మగ బిడ్డనెత్తన్నా అని ఈ బిడ్డ కడుపులో ఉండగానే నాకు చెప్పారు దేవుడు. అన్నట్టుగానే నాకు చక్కని మనవడిని ఇచ్చారు. దేవుడికి స్తోత్రాలు. మా చిన్న కోళ్ళకు కూడా గర్భిణి ఆ అమ్మాయికి నీటి పొరకలు ఉన్నాయి అని చెప్పారు. అని నీటి పొరకలు ఉన్నాయి అంటే మేము వేరే నెలలో ప్రార్థనకి ఇసాకయ్య గారి దగ్గరికి అక్కడికి వచ్చాము. ఆ నెలలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి 7 రోజులకి 4వ నెల పడింది. చిన్న సాచి దేవుడు దీవించిన కాక.